నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక అతిథి. రచన వాణిశ్రీ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, గన్నవరం ఎయిర్పోర్టులో ఫ్లైట్ దిగాడు శంకరం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల వర్షం పడుతుంది. ట్రావెల్ ఏజెంట్ ముందుగానే బుక్ చేసి పెట్టిన ట్యాక్సీ రెడీగా ఉంది. గాజులపాలెం తెలుసా నీకు? ట్యాక్సీలో కూర్చున్నాక డ్రైవర్ని అడిగాడు శంకరం. తెలీదు సార్. ఒంగోలుకి యువతలే ఉంటుంది. డ్రైవర్ తల ఊపాడు. అర్జెంటుగా వెళ్ళాలి. వర్షం జోరుగా కురుస్తుంది కదా సార్, జాగ్రత్తగా నడపాలి. సరే సరే, అర్జెంట్ అన్నానని రిస్క్ తీసుకోవద్దు. అలాగే సార్, తొందరగా వెళ్ళటానికి ట్రై చేస్తాను అన్నాడు డ్రైవర్. మీ ఊరు వెళ్ళటానికి ఎన్ని గంటలు పడుతుంది అడిగింది భారతి. మీ ఊరేంటి? మన ఊరు అను. అత్తగారు ఊరు నీది కాదా అన్నాడు శంకరం. ఎలా అవుతుంది? మీరు చిన్నప్పుడు పెరిగిన ఊరు కాబట్టి మీ ఊరు అవుతుంది. నేను పుట్టి పెరిగిన తెనాలే మా ఊరు. మనం ఉంటున్న బెంగుళూరు మన ఊరు అన్నది భారతి. లాయర్ కూతురివి కదా, ఆ మాత్రం అతి తెలివి ఉంటుందిలే అన్నాడు. మా నాన్నని అంటారెందుకు? నాకు సొంత తెలివితేటలు ఉండవా? ఎందుకుండవు? వాటికి మూలం అనేది ఒకటి ఉంటుంది కదా. సర్లేండి, మనం ఎన్నింటికి చేరదాం? ఇప్పుడు 12 అవుతుంది. 3 వెళ్తాం అన్నాడు శంకరం. 3 ఏళ్ల మధువాణి భారతి ఒడిలో పడుకుని నిద్రపోతుంది. కారు బెంజ్ సర్కిల్ దగ్గర సిగ్నల్ పడి ఆగింది. సార్, విజయవాడలో భోజనం చేస్తారా అడిగాడు టాక్సీ డ్రైవర్. నాకు ఆకలిగా లేదు. భారతి, నువ్వు చేస్తావా అని భార్యను అడిగాడు శంకరం. నాకు తినబుద్ధి కావటం లేదు అన్నది భారతి. మేము భోజనం చెయ్యం. నువ్వు కావాలంటే ఎక్కడైనా కారు ఆపి చేసేయి అన్నాడు శంకరం. నేను ఇంటి దగ్గర చేసే బయలుదేరాను సార్ అన్నాడు డ్రైవర్. అయితే ప్రాబ్లం లేదు అన్నాడు శంకరం. వర్షం జోరున కురుస్తుంది. రోడ్ల మీద కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు బారులు తీరిపోతూనే ఉన్నాయి. జనం రెయిన్ కోట్లు వేసుకుని గొడుగులు పట్టుకుని రోడ్ల మీద నడుస్తూనే ఉన్నారు. వానని ఎవరూ లెక్క చేయటం లేదు. ఎవరి అవసరం వారిది. ఏమండి, మనం తిరుగు ప్రయాణంలో తెనాలి వెళ్దామా అడిగింది భారతి. పెద్ద దినం అయ్యే వరకు మనం ఎవరింటికి వెళ్ళకూడదనుకుంటాను అన్నాడు శంకర్రావు. అవునా? మా చిన్నప్పుడు మా తాత చనిపోయినప్పుడు ఊళ్ళో మా ఇంటి పేరు గల వాళ్ళెవరిని పెద్ద దినం అయ్యే వరకు ముట్టుకునేవాళ్ళు కాదు. పొరపాటున ముట్టుకుంటే బావి దగ్గర తలస్నానం చేయించేవాళ్ళు. నేనైతే వరసైన వాళ్ళని ముట్టుకుంటా అని బెదిరించేవాడిని. వాళ్ళు పారిపోయేవాళ్ళు. చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకున్నాడు శంకరం. ఇప్పుడు అంతగా ఏవీ పాటించటం లేదులేండి అన్నది భారతి. ఊళ్ళల్లో నడిచిపోతుంటాయి, సిటీల్లో ఎక్కడ కుదురుతుంది అన్నాడు శంకరం. భారతి తల ఊపింది. సార్, ఈ పక్కనే దాబా ఉంది, టీ తాగుతారా అని అడిగాడు డ్రైవర్. భారతి, టీ తాగుతావా అడిగాడు శంకరం. వద్దండి, శుభ్రంగా ఉండవు. ఎటువంటి నీళ్లతో చేస్తారో ఏమిటో. ఎటూ ఇంటికి వెళ్ళిపోతున్నాంగా అన్నది భారతి. డ్రైవర్ దాబాలోకి వెళ్ళి టీ తాగి వచ్చాడు. కారు మళ్ళీ బయలుదేరింది. టైం 3 కావచ్చింది. జిఎస్టీ రోడ్డులో మరొక 20 కిలోమీటర్లు వెళ్ళి ఎడం పక్కకి తిరిగి 2 కిలోమీటర్లు వెళితే గాజులపాలెం వస్తుంది. ఇంకా 15-20 నిమిషాల్లో చేరవచ్చు అనుకున్నాడు శంకరం. భారతి తల వెనక్కి వాల్చి నిద్రపోతుంది. మధువాణి మిర్రర్లో నుంచి బయటకు చూస్తుంది. ఇల్లు దగ్గరికి వస్తుందనే భావన కలగగానే శంకర్లో దిగులు మొదలైంది. ఇంటి దగ్గర దృశ్యం ఊహించుకున్నాడు. హాల్లో తండ్రి శవం చాప మీద పడుకోబెట్టి ఉంటుంది. తల వెనుక దీపం వెలిగించి ఉంటారు. శవం మీద పూలదండలు కప్పి ఉంటాయి. బంధువులు, మిత్రులు విచారంగా నిలబడి అక్కడక్కడ కూర్చుని ఉంటారు. తనని చూడగానే తల్లి, చెల్లెలు పెద్దగా ఏడుస్తారు. తమ్ముడు తనను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు. మేనమామలు తమని ఓదారుస్తారు. తండ్రి గురించి వాళ్ళు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వీరరాఘవయ్య అంటే ఈ చుట్టుపక్కల ఎంత పేరు అంటూ ఉంటారు. కారు స్లో చేసి ఆపాడు డ్రైవరు. రోడ్డుకి అటు ఇటు కూడా బస్సులు, లారీలు ఆగి ఉన్నాయి. డ్రైవర్ కారు దిగి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. సార్, వాగు పొంగిందట. 2 కిలోమీటర్ల పొడుగున ట్రాఫిక్ జామ్ అయిందట అన్నాడు. ఇప్పుడెలా అన్నాడు శంకరం ఆందోళన పడుతూ. ఇప్పట్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్టు లేదట. పైన వర్షాలు బాగా పడ్డాయట. వాగుపైన బ్రిడ్జి మీద ఉధృతంగా ప్రవహిస్తున్నాయట వరద నీళ్లు అన్నాడు డ్రైవర్. అయ్యో అన్నది భారతి. అర్జెంటుగా వెళ్ళాలా సార్ అడిగాడు డ్రైవర్. అవును, మా నాన్నగారు సడన్గా చనిపోయారు. నేనే పెద్ద కొడుకుని. తలకొరువు పెట్టాలి. బెంగుళూరు నుంచి వస్తున్నాను. శంకరం గొంతు బొంగురుపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగా,
తీరా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఎలా జరిగింది? సాయంకాలానికి తగ్గిపోతుందేమోలేండి సానుభూతి చూపిస్తూ అన్నాడు డ్రైవర్. శంకరం వాచి వైపు చూశాడు. 3 గంటలైంది. చేసేదేం లేక అలాగే కారులో కూర్చున్నారు. శంకరానికి ఆకలి వేస్తుంది. భారతి, నీకు ఆకలి వేయటం లేదు? లేదులేండి అన్నది. ఎందుకు వెయ్యదు? ఉదయం టిఫిన్ కూడా సరిగా చేయలేదు నువ్వు సానుభూతిగా అన్నాడు. భారతి బిస్కెట్ ప్యాకెట్లో మిగిలిన 4 బిస్కెట్లు పాపకి తినిపించింది. ఫ్లాస్క్లో పాలు లేవు. బిస్కెట్లు తిన్న తర్వాత మమ్మీ ఆమ్ అన్నది మధువాణి. భారతి శంకరం వైపు చూసింది. రోజు ఈ పాటికి అన్నం తింటుంది పాప. బిస్కెట్లు ఆకలి తీర్చలేదని ఆమెకు అర్థమైంది. ఈ పక్కన ఎక్కడైనా హోటల్ ఉందా? డ్రైవర్ని అడిగాడు శంకరం. చూసొస్తాను సార్ అని కారు దిగి గొడుగు వేసుకుని వెళ్ళాడు డ్రైవర్. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. సార్, ఎక్కడ హోటల్ లేదు సార్. 2 గంటల నుంచి ట్రాఫిక్ జామే ఉందట. వాగు దాటితే కానీ హోటల్స్ లేవట. బస్సుల్లో వాళ్ళు అల్లాడిపోతున్నారు సార్. అంతా గందరగోళంగా ఉంది. సాయంకాలానికైనా వాగు తగ్గుతుందో లేదో అన్నాడు. పోనీ వెనక్కి వెళితే ఎక్కడైనా హోటల్స్ ఉంటాయిగా అన్నది భారతి. లేదు మేడం, మన కారు ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఎటూ కదలటానికి లేదు. మన వెనక అప్పుడే 1/2 కిలోమీటర్ బళ్ళు ఆగాయి అన్నాడు డ్రైవర్. శంకరం నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. చీకటి పడింది. శంకరం డోర్ తీసుకుని బయటకు వెళ్ళాడు. డ్రైవర్ దగ్గర గొడుగు తీసుకున్నాడు. చాలా నీరసంగా ఉంది. ఉదయం తిన్న టిఫిన్ తప్ప తర్వాత ఆహారం లేకపోవటంతో చాలా ఆకలిగా ఉంది. తినటానికి ఏమీ లేదు. భారతి ఎలాగో ఆకలికి ఓచుకుంటుంది. పాప మాట మాటికి మమ్మీ ఆమ్ అని గుర్తు చేస్తుంది. అతని పర్సు నిండా నోట్లున్నాయి. 1000, 5, 100 రూపాయల కరెన్సీ. కానీ అవి ఇప్పుడు ఎందుకు పనికి రావటం లేదు. కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జాములో దాదాపు అందరి పరిస్థితి అదే. మామూలు రోజుల్లో అయితే కొందరు హాకర్స్, టీ, సమోసాలు వంటివి తెచ్చి అమ్మేవారేమో. తుఫాన్ బేభత్సంలో ఎవరూ బయటకు రావటం లేదు. వర్షం తగ్గినట్లు అనిపించింది. సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి. వాగు పరిస్థితి ఏమీ తెలియటం లేదు. తగ్గితే బళ్ళు బయలుదేరేవే కదా అనుకున్నాడు. శంకరం కొంత దూరం వెనక్కి నడిచాడు. నిలబడిపోయిన లారీలు, బస్సులు, కార్ల మధ్య నుంచి వెళ్తున్నాడు. కారులో ఊరికే కూర్చునే బదులు ఆహారం కోసం ఏదైనా ప్రయత్నం చేయాలనిపించింది. అక్కడ ఊళ్ళో తన కోసం అంతా ఎదురు చూస్తుంటారు. వాగు ఏ అర్ధరాత్రికైనా తగ్గితే బాగుండును. పాపం, అందరికీ శవ జాగరణ తప్పేట్టు లేదు. కొంత దూరం వెనక్కి నడిచిన తర్వాత దూరంగా కుడి పక్క కంకరదారి కనిపించింది. అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. 2 కిలోమీటర్ల లోపల రెడ్డిపాలెం అనే ఊరు ఉంది. శంకరం నడక సాగించాడు. మినుకు మినుకుమని లైట్లు కనిపిస్తున్నాయి. కంకర కొట్టుకుపోయి గుంటలు పడి ఉంది. దారంతా బురద, చుట్టూ చిమ్మ చీకటి. మెరుపు మెరిసినప్పుడు దారి కనిపిస్తుంది. చేలల్లో కప్పలు బెకబెకలాడుతున్నాయి. బురద పాములు అప్పుడప్పుడు కాలి కింద పడుతున్నాయి. శంకరం మొండిగా నడుస్తున్నాడు. ఎలాగైనా పాపకి పాలు సంపాదించాలి. రెడ్డిపాలెంలో ఎవరొకరి ఇంట్లో పాలు దొరికే ఛాన్స్ ఉంది. ఊరి మొదట్లోనే పెంకిటిల్లు కనిపించింది. ప్రహరీ గోడ తలుపులు మూసి ఉన్నాయి. గొళ్ళెంతో చప్పుడు చేశాడు. కొంచెం సేపైన తర్వాత ఒక యువతి తలుపు తీసింది. అమ్మయ్య అనుకుంటూ లోపలికి ప్రవేశించాడు. ఎవరండి మీరు అని ప్రశ్నించింది ఆమె. అతను వరండాలోకి వెళ్ళి గొడుగు మూసి గోడవారగా నిలబెట్టాడు. మాది పక్క ఊరేనండి, గాజులపాలెం. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను. మీకు ఏం కావాలి సూటిగా అడిగింది. అదే చెప్పబోతున్నాను. రోడ్డుకి అడ్డంగా వాగు పొంగింది. మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. నా భార్య, పాప కారులోనే ఉన్నారు. అక్కడ తినటానికి ఏమీ దొరకటం లేదు. పాల కోసం పాప ఏడుస్తుంది. శంకరం గొంతు బొంగురుపోయింది. రమ, ఎవరే వచ్చింది అంటూ నడి వయసులో ఉన్న ఆమె వరండాలోకి వచ్చింది. ఎవరోనమ్మా, పాలు కావాలంట అన్నది రమ. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నావమ్మా. కారులో పాప పాల కోసం ఏడుస్తుంది అన్నాడు శంకరం. తల్లిపాలు లేవా పాపం అన్నది ఆమె. పాపకి 3 ఏళ్లమ్మా. పాలు మానేసింది. కానీ మధ్యాహ్నం అన్నం పెట్టలేదు. పాలైనా తాగిద్దామని. అయ్యో పాపం, బిడ్డ ఆకలితో ఎంత అల్లాడుతున్నదో. లోపలికొచ్చి కూర్చోబాబు అన్నదామె. శంకరం లోపలికెళ్ళాడు. ఫోల్డింగ్ చైర్ వేసింది ఆమె. శంకరం కూర్చున్నాడు. హాలంతా పరికించి చూశాడు. ఏ ఊరు బాబు మీది అడిగింది ఆమె. వాగు దాటితే మా ఊరేనమ్మా, గాజులపాలెం. ఎవరబ్బాయివి? వీరరాఘవయ్య గారబ్బాయిని. రమ తల్లివైపు చూసింది. ఆమె కూతురు వంక చూసింది. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మీ పేరేంటమ్మా అడిగాడు శంకరం నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.
శాంతమ్మ అన్నది. శాంతమ్మ అక్కడి నుంచి కదిలి వంటగదిలోకి వెళ్ళింది. రమ తల్లిని అనుసరించింది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. కాసేపటికి ఒక సీసా నిండా పాలతో బయటికి వచ్చింది శాంతమ్మ. అయితే మధ్యాహ్నం నుంచి మీకు తిండి లేదన్నమాట అన్నది శాంతమ్మ. విజయవాడలో బయలుదేరినప్పుడు అక్కడే భోజనం చేయాల్సింది. ఇంటికి చేరుకుంటాంలే అని వచ్చేశాం. తీరా ఊరికి దగ్గరికొచ్చాక ఇలా జరిగింది. వాగు ఎప్పుడు తగ్గుతుందో, ఊరికి ఎప్పుడు చేరుకుంటామో మా నాన్న అని నాలుక కరుచుకున్నాడు. తన తండ్రి అక్కడ శవమై ఉన్నాడంటే వీళ్ళు ఇంట్లోకి రానిచ్చినందుకు ఫీలవుతారేమో. మైల అని వాళ్ళకి పట్టింపులుంటాయనే ఆలోచన వచ్చి ఆ విషయం చెప్పలేదు. ఏంటి బాబు అన్నది శాంతమ్మ. మా నాన్న మీకు తెలుసా అని. తెలుసు బాబు, మా ఊళ్ళో అందరికీ తెలుసు అన్నది. శంకరం జేబులో నుంచి పర్సు తీసి 100 రూపాయల నోటు ఆమెకు అందిస్తూ చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాడు. శాంతమ్మ ఒక అడుగు వెనక్కి వేసి పాలు అమ్ముకునే అలవాటు మాకు లేదు బాబు అన్నది. అందుకు కాదమ్మా, సమయానికి ఇచ్చారని అన్నాడు. అయినా వద్దు అన్నది. వస్తానమ్మా అని బయలుదేరాడు శంకరం. ఒక్క క్షణం అని ఆమె వంటగదిలోకి వెళ్ళి బరువుగా ఉన్న క్యారీ బ్యాగ్ అతనికి తెచ్చి ఇచ్చింది. ఏమిటమ్మా ఇది? ఈరోజు మా ఆయన తద్దినం, గారెలు, పరవన్నం అన్నది. ఎందుకమ్మా ఇప్పుడు? మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదన్నారుగా. పాపం నీ భార్య ఆకలితో బాధపడుతున్నదేమో. కారులో కూర్చుని తినండి, మంచినీళ్ళ సీసా కూడా పెట్టాను అన్నది శాంతమ్మ. ఆమె ఆప్యాయతకు, మంచి మనసుకు శంకరం కరిగిపోయాడు. అతని కంటి వెంట నీళ్లు కారుతున్నాయి. ఆమె చూడకుండా కర్చీఫ్తో తుడుచుకుని వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు. శంకరం ప్రహరీ గోడ దాటగానే రమ తలుపు మూసి ఇంట్లోకి వెళ్ళింది. ఏంటమ్మా ఇది? నాన్న చావుకి కారణమైన వీరరాఘవయ్య కొడుకి ఇంత మర్యాద చెయ్యాలా? తీవ్రంగా అన్నది రమ. తండ్రి చేసిన దానికి కొడుకేం చేస్తాడే? ఆకలి అని ఇంటికి వచ్చిన వాడికి ఒట్టి చేతులతో పంపితే పాపం చుట్టుకుంటుంది అన్నది శాంతమ్మ. పాపం పుణ్యం చీత్కారం చేస్తూ అన్నది రమ. పగవాడికి కూడా కూడు పెట్టి ఆదరించాలనే తల్లి ఆదర్శం జీర్ణించుకోలేకపోతుంది రమ. తరాల అంతరమో, మారుతున్న మానవ సంబంధాలు మరి. అతిథి ఎవరైనా దేవుడనుకోవాలి అంటుంది శాంతమ్మ కూతురితో.